హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో జాయింట్స్ గురించి తెలుసుకుందాం. జాయింట్స్ను ఆర్టిక్యులేషన్ అని కూడా అంటారు. జాయింట్స్ అనగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసే చోట. జాయింట్స్ అంటే ఏంటండి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసే చోటు. జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అంటారు. జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? ఆర్థ్రాలజీ అని అంటారు. పెద్దవారిలో కంటే చిన్నవారిలో జాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. పెద్దవారిలో కంటే చిన్నవారిలో జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కీళ్ల కదలికలను గోనియోమీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. కీళ్ల కదలికలను దేని ద్వారా తెలుసుకోవచ్చు అండి? గోనియోమీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎముకను మరొక ఎముకతో దృఢంగా పట్టి లాగి ఉంచే దాన్ని లిగమెంట్ అంటారు. ఎముకను మరొక ఎముకతో దృఢముగా పట్టి లాగి ఉంచే దాన్ని ఏమంటారండి? లిగమెంట్ అంటారు. ఎముకను కండరము టెండాన్తో బంధించి ఉంచును. ఇది ఎముకను కండరము టెండాన్తో బంధించి ఉంచుతుంది. రెండు బోన్ల మధ్యలో ఉండి అరుగుదలకు తగ్గించేది కార్టిలేజ్. రెండు ఎముకల మధ్యలో ఉండి అరుగుదలను తగ్గించేది ఏంటండి? కార్టిలేజ్. అదేవిధంగా జాయింట్స్ మధ్య ఎముకలు అరగకుండా రక్షించేది సైనోవియల్ ఫ్లూయిడ్. జాయింట్స్ మధ్యలో ఎముకలు అరగకుండా రక్షించేది ఏంటండి? సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ విధంగా మనం జాయింట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బిట్ రూపంలో ఎలా వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాయింట్స్ ను ఏమని కూడా అంటారు? ఆర్టిక్యులేషన్ అని అంటారు. ఆర్టిక్యులేషన్ దేన్ని అంటారు? జాయింట్స్ ని అంటారు. అదేవిధంగా జాయింట్స్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసే చోటుని ఏమంటారు? జాయింట్స్ అంటారు. జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆర్థ్రాలజీ. ఆర్థ్రాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? జాయింట్స్ గురించి అధ్యయనం చేస్తుంది. పెద్దవారిలో కంటే చిన్నపిల్లల్లో జాయింట్స్ ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయా? ఎక్కువగా ఉంటాయి. కీళ్ల కదలికలను దేని ద్వారా తెలుసుకోవచ్చు? గోనియోమీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. గోనియోమీటర్ ద్వారా దేని యొక్క కదలికలను తెలుసుకోవచ్చు? కీళ్ల కదలికలను మనం తెలుసుకోవచ్చు. ఎముకను మరొక ఎముకతో దృఢంగా పట్టిలాగి ఉంచేదాన్ని ఏమంటారు? లిగమెంట్ అంటారు. అదేవిధంగా రెండు బోన్ల మధ్యలో ఉండి అరుగుదల తగ్గించేది ఏంటి? కార్టిలేజ్. అదేవిధంగా జాయింట్స్ మధ్య ఎముకలు అరగకుండా రక్షించేది ఏంటి? సైనోవియల్ ఫ్లూయిడ్. మనం ఈ విధంగా అయితే బిట్టు వస్తుందని మనం అనుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్, శరీరంలో జాయింట్స్ 3 రకాలు. శరీరంలో జాయింట్స్ అనేవి ఎన్ని రకాలండి? 3 రకాలు. అవి కదలని కీళ్ళు, కొద్దిగా కదిలే కీళ్ళు, స్వేచ్ఛగా కదిలే కీళ్ళు. ఏంటండి అవి? కదలని కీళ్ళు, కొద్దిగా కదిలే కీళ్ళు, స్వేచ్ఛగా కదిలే కీళ్ళు. ఇప్పుడు మనం దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్, కదలని కీళ్ళు అంటే ఇమ్మూవబుల్ జాయింట్స్. ఇవి దీనిలో 3 ఉంటాయి. సుతరస్, ఇది పుర్రెలో ఉంటుంది. నెక్స్ట్ సిండోస్మోసిస్, ఇది టిబియా ఫిబులా మధ్య ఉంటుంది. సిండోస్మోసిస్ ఎక్కడ ఉంటుందండి? టిబియా ఫిబులా మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ గంపోసిస్, ఇది పెగ్ అండ్ సాకెట్ జాయింట్స్ అంటారు. దీన్నే పెగ్ అండ్ సాకెట్ జాయింట్స్ అని అంటారు. ఇది నోటి యందు దంతాలలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందండి? నోటి యందు దంతాలలో ఉంటుంది. రెండోది కొద్దిగా కదిలే కీళ్ళు. దీనినే మనం స్లైట్లీ మూవబుల్ జాయింట్స్ అని కూడా అంటారు. ఇది శరీరంలో షాక్ అబ్జర్బర్స్ వలె పనిచేస్తుంది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నట్లయితే ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్స్, నెక్స్ట్ ప్యూబిక్ జాయింట్స్. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్స్, నెక్స్ట్ ప్యూబిక్ జాయింట్స్. ఈ విధంగా రెండో రకానికి చెందినది. నెక్స్ట్ మూడో రకానికి చెందిన కీళ్ళు స్వేచ్ఛగా కదిలే కీళ్ళు అంటే సైనోవియల్ జాయింట్స్. దీనినే సైనోవియల్ జాయింట్స్ అని కూడా అంటారు. మనం దీనిని ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ అని కూడా అంటారు. దీనిని
ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ అంటే స్వేచ్ఛగా కదిలే కీళ్ళు అని అంటారు. ఇవి కీళ్లలో రాపిడి తగ్గించడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దీనిలో కీళ్లలో రాపిడి తగ్గించడానికి సైనోవియల్ ద్రవం అనేది ఉంటుంది. ఈ సైనోవియల్ జాయింట్స్ లో 6 రకాలు ఉంటాయి. ఈ సైనోవియల్ జాయింట్స్ లో 6 రకాలు ఉంటాయి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే జారెడు కీళ్ళు. మొదటిది ఏంటండి? జారెడు కీళ్ళు. ఇది ఒక ఎముకపై మరొక ఎముక తిరగడానికి వీలు ఉండేటువంటి కీళ్లను జారెడు కీళ్ళు అంటారు. ఈ జారెడు కీళ్ళు ఎలా ఉంటాయండి? ఒక ఎముకపై మరొక ఎముక తిరగడానికి వీలు ఉండేటువంటి కీళ్లను జారెడు కీళ్ళు అని అంటారు. దీనిలో గ్లీడింగ్ మూమెంట్ ఉంటుంది. అనేది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నట్లయితే కార్పల్ బోన్స్, టార్సల్స్ బోన్స్, మెటాకార్పల్ జాయింట్స్, అదేవిధంగా స్టెర్నో క్లావిక్యులర్ జాయింట్స్. మన ఈ విధంగా దీని యొక్క ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మడతబందు కీళ్ళు. దీనినే మనం హింజ్ జాయింట్ అని కూడా అంటారు. దీనిలో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్లు మాత్రమే ఉంటాయి. ఈ మడతబందు కీళ్ళలో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్లు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఈ కీళ్ళలో చలనం ఒకవైపుకు మాత్రమే ఉంటుంది. ఈ మడతబందు కీళ్ళలో చలనం అనేది ఒకవైపుకు మాత్రమే ఉంటుంది. మనం దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే నీ అంటే మోకాలు కీలు, అదేవిధంగా ఎల్బో మోచేయి కీళ్ళు. మడతబందు కీలు యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే మోకాలు కీళ్ళు, అదేవిధంగా మోచేయి కీళ్ళు. నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే బొంగరపు కీళ్ళు. ఏంటండి? బొంగరపు కీళ్ళు. దీనినే మనం పివోట్ జాయింట్స్ అని కూడా అంటారు. దీనిలో రొటేషన్ మాత్రమే వీలు పడుతుంది. ఈ బొంగరపు కీళ్ళలో రొటేషన్ మాత్రమే సాధ్యం. దీనిలో బొంగరంలో ఉండే ఎముక భాగంలో మరొక ఎముక అమర్చబడుట వలన ఏర్పడే కీళ్లను బొంగరపు కీళ్ళు అని అంటారు. ఇది ఏంటండి? బొంగరంలో ఉండే ఒక ఎముక భాగంలో మరొక ఎముక అమర్చబడుట వలన ఏర్పడే కీళ్లను ఏమంటారండి? బొంగరపు కీళ్ళు అని అంటారు. దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే అట్లాంటో యాక్సిల్ జాయింట్, రేడియో ఆల్నర్ జాయింట్. మనకి అట్లాంటో యాక్సిల్ జాయింట్స్ వెర్టిబ్యులర్ కాలమ్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మనకి సర్వైకల్లో మొదటి ఎముక ఏంటండి? అట్లాస్. దాని కింద ఎముక ఏంటండి? రెండో ఎముక యాక్సిస్. ఈ అట్లాస్ ఎముక అనేది యాక్సిస్ ఎముకపై అతుకుబడి ఉండి మన హెడ్ ను ఫ్రీగా మూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బొంగరపు కీళ్ళు ఓన్లీ రొటేషన్ మాత్రమే సాధ్యం. ఎగ్జాంపుల్స్ ఏంటి? అట్లాంటో యాక్సిల్ జాయింట్స్ మరియు రేడియస్ ఆల్నర్ జాయింట్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాండిలర్ జాయింట్స్. ఏంటంటే క్యాండిలర్ జాయింట్స్. దీనినే క్యాండిలర్ జాయింట్స్ అని కూడా అంటారు. ఇది హింజ్ జాయింట్ వలె ఉంటుంది. ఈ క్యాండిలర్ కీళ్ళు అనేవి దేని రకంగా ఉంటుందండి? హింజ్ జాయింట్ వలె ఉంటుంది. హింజ్ జాయింట్ అంటే ఏమని చెప్పుకున్నాం? మడతబందు కీళ్ళనే హింజ్ జాయింట్ అని అంటారు. ఈ క్యాండిలర్ కీళ్ళు హింజ్ జాయింట్ వలె ఉంటుంది. దీనిలో 2 జతల ఎముకలు ఒకదానికి ఒకటి సమాంతరంగా అమరి ఉండి కదులుటకు వీలుగా ఉంటుంది. దీనిలో 2 జతల ఎముకలు ఒకదానితో ఒకటి సమాంతరంగా అమరి ఉండి కదులుటకు వీలుగా ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నట్లయితే వ్రిస్ట్ జాయింట్స్ అంటే మణికట్టు కీళ్ళు, అదేవిధంగా రేడియో కార్పల్ జాయింట్స్ మరియు మెటాకార్పోపెలాంజియల్ జాయింట్స్. దీనిలో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్లు మాత్రమే, లిమిటెడ్ రొటేషన్ ఉంటుంది. ఈ క్యాండిలర్ జాయింట్స్ లో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మరియు లిమిటెడ్ రొటేషన్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ సాడిల్ జాయింట్స్ అంటే దీన్నే గుర్రపు జాను కీళ్ళు అని అంటారు. సాడిల్ జాయింట్స్ ఏమంటారండి? గుర్రపు జాను కీళ్ళు అని అంటారు. దీనిలో కుహరము లేకుండానే బంతిగిన్నె కీళ్ళు మాదిరి క్రియ జరుగుతుంది. దీనిలో కుహరము లేకుండానే బంతిగిన్నె కీళ్ళు మాదిరి క్రియ అనేది జరుగుతుంది, అంటే పని అనేది జరుగుతుంది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే
బొటనవేలు అనేది మణికట్టు మీద తిరగడం. ఈ బొటనవేలు అనేది మణికట్టు మీద తిరగడం థంబ్ జాయింట్. అదే విధంగా ఈ కీలులోని చలనాలు మనం చూసుకున్నట్లయితే ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అడాక్షన్, అబ్డాక్షన్ అండ్ కంజక్టివ్ రొటేషన్. ఈ గుర్రపు జాను కీలులో చలనాలు ఏంటంటే ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డాక్షన్, అడాక్షన్ అండ్ కంజక్ట్ రొటేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బంతిగిన్నె కీళ్ళు. నెక్స్ట్ ఏంటండి బంతిగిన్నె కీళ్ళు. దీన్నే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని కూడా అంటారు. దీనినే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. అదే విధంగా దీనినే స్పిరాయిడల్ జాయింట్స్ అని కూడా అంటారు. స్పిరాయిడల్ జాయింట్స్ అని కూడా ఈ బంతిగిన్నె కీళ్ళకి అంటారు. ఈ కీళ్ళు గిన్నె ఆకారంలో ఉండే ఒక ఎముకలో బంతి ఆకారంలో ఉండే మరొక ఎముక చివరి భాగం అమరి ఉంటుంది. ఈ కీళ్ళు అనేవి గిన్నె ఆకారంలో ఉండే ఒక ఎముకలో ఆ బంతి ఆకారంలో ఉండే మరొక ఎముక చివరి భాగంలో అమరి ఉంటుంది. దీనిలో చలనాలు మనం చూసుకున్నట్లయితే ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డాక్షన్, అడాక్షన్, సర్కండాక్షన్, రొటేషన్. దీని యొక్క చలనాలు ఏంటండి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అడాక్షన్, సర్కండాక్షన్, రొటేషన్. అదే విధంగా ఈ బంతిగిన్నె కీలు యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్స్. ఏంటండి షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్స్. నెక్స్ట్ ఎలిప్సాయిడ్ కీళ్ళు. నెక్స్ట్ ఏంటండి ఎలిప్సాయిడ్ కీళ్ళు. ఇవి మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిగినటువంటి కీళ్లను ఎలిప్సాయిడ్ కీళ్ళు అంటారు. ఈ ఎలిప్సాయిడ్ కీళ్ళు అంటే ఏంటండి మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసేటటువంటి కీళ్లను ఎలిప్సాయిడ్ కీళ్ళు అని అంటారు. అయితే ఈ ఎలిప్సాయిడ్ కీలు యొక్క చలనాలు ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అడాక్షన్, అబ్డాక్షన్, సర్కండాక్షన్. ఈ కీలు యొక్క చలనాలు ఏంటండి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డాక్షన్, అడాక్షన్, సర్కండాక్షన్. అదే యొక్క ఈ ఎలిప్సాయిడ్ కీలు యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే మెటాకార్పో పెలాంజియల్ జాయింట్స్. ఏంటండి మెటాకార్పో పెలాంజియల్ జాయింట్స్. ఈ విధంగా మనం సైనోవియల్ కీలు యొక్క రకాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఏ విధంగా బిట్స్ అడగొచ్చు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ సైనోవియల్ కీళ్ళు ఎన్ని రకాలు? 6 రకాలు. అదే విధంగా కొద్దిగా కదిలే కీళ్లను ఏమంటారు? కొద్దిగా కదిలే కీళ్లను ఏమంటారు? లైట్లీ ఇమ్మూవబుల్ జాయింట్స్ అని అంటారు. షాక్ మరి అబ్జర్వర్స్ వలె పనిచేసే కీళ్లను ఏమంటారు? కొద్దిగా కదిలే కీళ్లు అని అంటారు. నెక్స్ట్ సైనోవియల్ కీళ్ళలో ఉండే ద్రవము ఏంటి? సైనోవియల్ ద్రవము. అదే విధంగా మనకి జారెడ్ కీళ్ళు యొక్క ఎగ్జాంపుల్ చెప్పండి అని అడుగుతారు. కార్పల్ బోన్స్, టార్సల్స్ బోన్స్, కార్పో మెటాకార్పల్ జాయింట్స్, స్టెర్నో క్లావిక్యులర్ జాయింట్స్. గ్లీడింగ్ మూవ్మెంట్ ఇచ్చే కీళ్ళను ఏమంటారు? జారెడ్ కీళ్ళు. హింజ్ జాయింట్ అని దేని యొక్క పేరు? మడతబంది కీళ్ళు. అదే విధంగా మోకాలు కీళ్ళలో ఉండే జాయింట్స్ ని ఏమంటారు? మడతబంది కీళ్ళు అని అంటారు. మోచేయిలో ఉండే జాయింట్స్ ఏమంటారు? మడతబంది కీళ్ళు అని అంటారు. పివోట్ జాయింట్స్ అని దేనికి పేరు? పివోట్ జాయింట్స్ అని దేనికి పేరు అని అడుగుతారు. బొంగరంలో ఉండే పివోట్ జాయింట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్యాండిలర్ జాయింట్స్ అని దేని వలె ఉంటుంది? హింజ్ జాయింట్ వలె ఉంటుంది. నెక్స్ట్ మణికట్లో ఉండే కీళ్ళను ఏమంటారు? క్యాండిలర్ జాయింట్స్ అని అంటారు. అదే విధంగా నెక్స్ట్ బొటనవేళ్లు మణికట్టు మీద తిరగడాన్ని థంబ్ జాయింట్స్ దేనిలో ఉంటుంది? గుర్రపు జాను కీళ్ళలో ఉంటుంది. నెక్స్ట్ మనం బంతిగిన్నె కీళ్ళు అనేవి ఉదాహరణ చెప్పండి. షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్స్. స్పిరాయిడికల్ జాయింట్స్ అని దేని యొక్క పేరు? బంతిగిన్నె కీళ్ళకి. ఎలిప్సాయిడ్ కీళ్ళు యొక్క ఉదాహరణ మెటాకార్పో పెలాంజియల్ జాయింట్స్. మన ఈ విధంగా బిట్స్ అయితే అడిగే అవకాశాలు ఉంటాయండి. ప్రతి పాయింట్ కూడా మనం ఇంపార్టెంట్ అనుకొని ప్రతి పాయింట్ని కూడా మనం బిట్స్ తయారు చేసుకోవాలి. అప్పుడైతేనే మనం గెయిన్ అవ్వగలము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.